సాధారణంగా వివాహం తర్వాత ఒక వివాహం, రెండవ వివాహం, ఒక వివాహం ఫెయిల్ అయిపోయి రెండవ వివాహం చేసుకొని ఆ వివాహం కూడా దూరంగా ఉండడం, విడాకులు తీసుకోవడం, కొందరు 2-3 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ వివాహాలు రద్దవుతూ ఉంటాయి. వాటికి మించి 2 వివాహాలు కావడం, 3 వివాహాలు కావడానికి జ్యోతిష శాస్త్రంలో, జాతక చక్రంలో సప్తమంలో రాహు ఉన్నట్టయితే వివాహ బంధాన్ని కట్ చేసేస్తాడు. వివాహ బంధాన్ని తుంచేసి ఇంకొక వివాహాన్ని ఇవ్వడం రాహు చేసే పని. సప్తమ స్థానము కలత్ర స్థానము. రాహు ఉన్నట్లయితే ఆ వివాహం ఎక్కువ రోజులు నిలబడదు. ఈ రాహు ఉండడం వల్ల షార్ట్ టైం రిలేషన్స్, అంటే కొన్ని రోజుల వరకే ఆ బంధం ఉంటుంది. మరి తర్వాత అది పూర్తిగా కట్ అయిపోయిన తర్వాత మరి ఇంకా కొత్త బంధం ఏర్పడడం, మరి అది కూడా పోవడం. సప్తమ రాహువు మతాంతర వివాహం నుంచి, వేరే మతం నుంచి కూడా సప్తమ రాహువు అబ్బాయికి ఉన్నట్టయితే మతాంతర వివాహం చేసుకుంటాడు. అమ్మాయికి ఉన్నట్టయితే మతాంతర వివాహం, వేరే మతం నుంచి అబ్బాయితో. రెండవది, శుక్రుడు వక్రించినప్పుడు కూడా 2 వివాహాలు అవుతాయి. శుక్రుడు వక్రించి రాహుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న, శని కూడా వక్రించి ఉంటే 2 వివాహాలు జరుగుతాయి. రెండవ వివాహం కూడా రద్దయి 3వ వివాహానికి కూడా రిపీట్ చేస్తాడు. మళ్ళీ వివాహానికి తీసుకెళ్తాడు. వక్రించిన శుక్రుడు కేతువుతో కలిసి ఉంటే అంతగా ప్రభావితం చేయడు. కానీ రాహువుతో కానీ శనితో కలిసి ఉంటే మాత్రమే ఒక మ్యారేజ్ విఫలమై 2వ వివాహానికి వెళ్తారు. 2వ వివాహం అవుతుంది. ఆ 2వ వివాహం కూడా ఆ బంధం ఎక్కువ రోజు. దిస్వభావ రాశి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉండి సప్తమంలో ఉంటే కూడా 2 వివాహాలు. రాహువు, బుధ, శుక్రుడు ఈ కాంబినేషన్లు కూడా సప్తమంలో ఉన్నట్లయితే 2 వివాహానికి దారితీస్తుంది. మొదటి బంధం తెగిపోవడం, 2వ వివాహం కావడం. ఆ వివాహం కూడా అంత బలకాటక లగ్నం వారికి సప్తమం శని అవుతుండు. సింహలగ్నం వారికి సప్తమం శని అవుతుండు. 6 and 7 దిస్వభావ రాశి అయినటువంటి బుధుడు సప్తమంలో ఉన్న, సప్తమాధిపతితో కలిసి ఉన్నా కూడా 2 వివాహాలు జరగడానికి చాలా దారులు. బుధుడు దిస్వభావ రాశి అయిన బుధుడు సప్తమాధిపతి అయిన గ్రహంతో కలిసి ఉంటే ఒక ప్రేమ వివాహం లేదా ఒక ప్రేమ పెళ్లి వరకు పోకుండానే అది విఫలమై వేరే వాడితో వివాహం కావడం, ఇలాంటివన్నీ బుధుడు. మీ సప్తమంలో బుధుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, మీరు వేరే వారితో ప్రేమ పీకల దాకా ప్రేమలో ఉండి వారితో కాకుండా వేరే వారితో వివాహం కావడం, ఇలాంటివి. ఇంకా సప్తమాధిపతి గురువు అయినప్పుడు గురువుతో శని కలిసిన, రవి కలిసిన, కుజుడు కలిసినా కూడా పూర్ణశివుడు అయినటువంటి గురువు సప్తమాధిపతి అయి శని, రవి, కుజులు కలిసినా కూడా దోషం అవుతుంది. సప్తమం దెబ్బతింటుంది. 2వ వివాహం జరుగుతుంది. మొదటి వివాహం శుభ్రైనటువంటి గురువు శుభుడే మంచి చేస్తాడు కదా అని అనుకుంటే, గురు దృష్టి మీ సమస్యను పరిష్కరిస్తాడు. గురువు 5వ దృష్టి, పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి, ఈ దృష్టిలతో ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది. కానీ గురువుతో రవి, శని, కుజుడు కలిసినప్పుడు మాత్రం సప్తమాధిపతి అయిన గురువు కూడా
రెండో వివాహం ఇవ్వడానికి ఆస్కారం. సప్తమాధిపతితో రాహువు కానీ, రవి కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ, వక్రించిన శుక్రుడు కలిసినా కూడా, కేతువు కలిసినా కూడా వివాహం ఒకటి ఫెయిల్ అయ్యి రెండో వివాహం. సప్తమాధిపతికి రాహు దృష్టి కానీ, కుజ దృష్టి కానీ, రవి దృష్టి, శని దృష్టి ఉన్నా కూడా సప్తమం దెబ్బతింటుంది. ఒక వివాహం రద్దయి రెండో వివాహం చేసుకోవడం, అంతకు మించి వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. కనుక జాతక చక్రంలో సప్తమం బాగా పరిశీలించి దానికి అనుగుణంగా పరిష్కారం, గ్రహశాంతి చేసుకొని మీరు వివాహానికి వెళ్ళాలి.